రెడ్ యూట్యూబర్ అన్వేష్ పై పంచగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ దేవి దేవతలను దూషించినందుకు ఆయనపై కేసు పెట్టారు సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి. ఈమె ఫిర్యాదు స్వీకరించిన పంచగుట్ట పోలీసులు అన్వేష్ పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 671 ACT నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి నోటీసులు జారీ చేయనున్నారు. హిందూ దేవతలపైన అన్వేష్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఇతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హిందువులు. ఇతనికి వ్యతిరేకంగా తెలంగాణలో పలు స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. అన్వేష్ ను భారతదేశానికి రప్పించాలని, అతన్ని దేశద్రోహిగా ప్రకటించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర. శివాని, ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. హిందూ దేవి దేవతలకు సంబంధించి దూషించినందుకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో అతనిపై సినీ నటి బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. కళ్యాణి ఫిర్యాదుతో అన్వేష్ పై 352, 79, 299 బిఎన్ఎస్ సెక్షన్ 67 IT యాక్ట్ కింద పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పంజగుట్ట పోలీసులు త్వరలో అన్వేష్ కు నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై తెలంగాణ వరుస ఫిర్యాదులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అతన్ని భారతదేశానికి రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్వేష్ పై దేశద్రోహిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. స్త్రీ వస్త్రధారణకు విషయంలో టాలీవుడ్ లో ఇటీవల నెలకొన్న వివాదాస్పదంపై స్పందించిన హిందూ దేవతగా కొలిచే సీతాదేవి గురించి యూట్యూబ్ అన్వేష్ జూకుసరంగా మాట్లాడాడు. ద్రౌపది దేవి గురించి కూడా అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు బక్కుమన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో అన్వేష్ దిష్టిబొమ్మ దగ్నం చేశాయి. నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడుతున్నాడని అతనిపై ఇండియాకు ఖచ్చితంగా తీసుకొచ్చి కఠినంగా శిక్ష విధించాలని చెప్పి హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతనిపై సీరియస్ అయిన హిందూ సంఘాలు పోలీసు కేసు నమోదు చేశాయి. కళ్యాణికి సంబంధించి అన్వేష్ పై కేసు పెట్టింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా దానవాయిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అన్వేష్ పై కేసు నమోదవుతూ ఉన్నాయి. ఫిర్యాదు స్వీకరించబోయే అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సామాజిక భావోద్వేగాలు దెబ్బతీసేలా ఉన్నాయా, మతపరమైన మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు పలు పోలీసులు అన్వేష్ పై కేసులు నమోదవుతూ తెలుగు రాష్ట్రాల పోలీసులు అతనికి నోటీసులు పంపే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అతనికి వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పంపించాలని జనాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు, ఎప్పటి వరకు అరెస్ట్ చేస్తారని ఆసక్తి నెలకొంది. ఇది అన్వేష్ కు సంబంధించి నోటీసులు ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. గతంలో కూడా బెట్టింగ్ యాప్ లో కూడా పడి డీజీపీ జితేందర్ పై కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది పోలీసు అధికారులకు కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్ నడుపుకొని ఆ విధంగా ఉండాలి తప్ప ఇతరుల పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పోలీసులు చూస్తూ ఊరుకోరనేది చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఆయన అన్వేషణకు నోటీసులు ఇచ్చి అతన్ని విచారించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఆధార సేకరించి అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనపై కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ రాఘవేంద్ర.